డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం సెక్షన్ 4లో ఉన్నటువంటి 8 మార్కుల ప్రశ్నలు 5ంటిని ఎలా రాయాలో చూద్దాము. ఇక్కడ ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది కాబట్టి 29వ ప్రశ్న నుంచి 33వ ప్రశ్న వరకు ఇచ్చేటువంటి దాంట్లో ఏ మరియు బి అనేటువంటి రెండు ఆప్షన్స్లో ఒక దానిని బాగా వచ్చిన దాన్ని చూసి మనం ఎంపిక చేసుకొని రాయాల్సి ఉంటుంది. మనం 29వ ప్రశ్న నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే 29లో ఏ మరియు బి ప్రశ్నల్లో మనకి నేను ఇక్కడ రెండింటిని విశ్లేషిస్తున్నాను. అక్కడ ఎగ్జామ్లో మీరు ఏది మీకు సులువుగా ఉన్నట్లయితే దాన్ని రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం 29లో ఏ అండ్ బి క్వశ్చన్స్ చూద్దాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఏ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద ఐలాండ్ గ్రూప్స్ ఇన్ ఇండియా, అది. అలాగే చాయిస్ వచ్చేసి బి ఇంటర్ప్రిట్ ద రిలేషన్ బిట్వీన్ ద పీడిఎస్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ. ఈ రెండు క్వశ్చన్స్ మనం చూద్దాం ఒకసారి. 29th క్వశ్చన్లో ఏ చూసినట్లయితే ఎక్స్ప్లెయిన్ ద ఐలాండ్ గ్రూప్స్ ఇన్ ఇండియా అనేది చూడాలి. 8 మార్కులు కాబట్టి 8 పాయింట్లు రాస్తే బాగుంటుంది. మనకు తెలిసి ఐలాండ్స్లో 2 గ్రూప్స్ ఉన్నాయని చెప్పేసి ఇది ఒక పాయింట్ రాయొచ్చు. అలాగే దాని లొకేషన్ రాసినట్టయితే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ బే ఆఫ్ బెంగాల్లో ఉన్నాయని చెప్పేసి, అలాగే లక్షద్వీపులు అరేబియన్ సీలో ఉన్నాయని చెప్పేసి రాయొచ్చు. ఆ 2 పాయింట్స్ రాయొచ్చు. అలాగే ఈ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఎలివేటెడ్ పోర్షన్ ఆఫ్ ఈ సబ్మెర్జ్డ్ మౌంటైన్ గ్రూప్ ఆర్కోమాకు సంబంధించినటువంటి పాయింట్ కూడా ఒకటి రాయొచ్చు. అలాగే నార్కొండం అండ్ బారెన్ వాల్కనిక్ ఆరిజిన్స్ ఉన్నాయి కదా, అది కూడా ఒక పాయింట్గా రాయొచ్చు. అలాగే సదరన్ మోస్ట్ టిప్ ఉంది కదా మనకి, దాన్ని ఇందిరా పాయింట్ అంటాము. 2004 సునామీలో మునిగిపోయింది, అది ఒక పాయింట్ రాసుకోవచ్చు. అలాగే లక్షద్వీపుల గురించి ఒక 2-3 పాయింట్స్ కూడా రాయాలి. అది దాని ఏరియా చూసినట్టయితే 32 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. దాని ఆరిజిన్ వచ్చేసేసి మరి కోరల్ ఆరిజిన్ అని చెప్పేసి, అలాగే ఇక్కడ గ్రేట్ ఫ్లోరా అండ్ ఫౌనా అనేటువంటి ఒక 8 పాయింట్లు రాస్తే 8 మార్కులు వస్తాయి అన్నమాట. 29లో బి క్వశ్చన్ చూసినట్లయితే ఇంటర్ప్రెట్ ద రిలేషన్ బిట్వీన్ పీడిఎస్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ అని ఇచ్చారు. అంటే ఇంటర్ప్రెట్ అన్నా, ఎక్స్ప్లెయిన్ అన్నా, డిస్క్రైబ్ అన్నా ఇవన్నీ ఒకటే వివరించటం అనేది. అంటే పీడిఎస్కి ఫుడ్ సెక్యూరిటీకి రిలేషన్ ఏంటి అని వివరించమన్నారు. ఇక్కడ మనం కొన్ని పాయింట్స్ రాయాల్సి ఉంటుంది. అంటే ఏంటంటే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్లో 2 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. అవేంటి అని అంటే అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ అండ్ యాక్సెస్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ అనమాట. అంటే ఏంటంటే ఒకటి ఫుడ్ గ్రెయిన్స్ని సేకరించడం ఒకటి, రెండోది వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచడం అనేటువంటిది. ఇందులో పీడిఎస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే ఫుడ్ గ్రెయిన్స్ని ప్రజలకి అందించడంలో ప్రధాన పాత్ర వహించేది పీడిఎస్ అనమాట. అంటే ఎఫ్సిఐ ద్వారా ఫుడ్ గ్రెయిన్స్ అనేటువంటి సేకరించడం జరిగితే పీడిఎస్ ద్వారా వాటిని ప్రజలకి తక్కువ ధరలకి అందించడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అందుకని ఇక్కడ దాన్ని ఆ క్వశ్చన్ని అడగటం జరిగింది. దీనికి సంబంధించి మనం ఒక 8 పాయింట్స్ రాయటానికి ట్రై చేసినట్లయితే ద గవర్నమెంట్ ఎనాక్టెడ్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఇన్ 2013. thus the government committed to provide food to all the poorer people at the cheaper rates అని రాయొచ్చు. అలాగే ఇందా చెప్పినట్లుగా 2 ఆస్పెక్ట్స్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అనేది రాయాలి. అలాగే మరి ఈ సేకరించడం అనేటువంటిది ఎఫ్సిఐ ద్వారా చేస్తుంది అనేటువంటి ఒక పాయింట్ కూడా రాసుకోవచ్చు. అలాగే మరి అందించడం అనేటువంటిది పీడిఎస్ ద్వారా చేస్తుంది అనేటువంటిది. అలాగే ఇందులో ఉన్న లోపాలను ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ఉంటుంది ప్రభుత్వం అనేది ఒక పాయింట్ రాయొచ్చు. అలాగే ఇతర మార్గాలైనటువంటి ఫుడ్ ఫర్ వర్క్, అలాగే అంత్యోదయ యోజన పథకం కానీ అంగన్వాడీల ద్వారా కూడా పేద ప్రజలకు అందుబాటులో ఉంచుతుంది అనమాట. ఈ విధంగా మరి 8 పాయింట్స్ ఇందులోంచి రాయటానికి ప్రయత్నం చేయాలి. 30వ క్వశ్చన్లో 2 ఇచ్చారు. వాట్ మెజర్మెంట్ షుడ్ బి టేకెన్ బై ద గవర్నమెంట్ టు క్రియేట్ ఎంప్లాయ్మెంట్ అనేది ఒకటి, అలాగే వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ అర్బనైజేషన్ అనేటువంటిది. ఇందులో ప్రాబ్లమ్స్ ఆఫ్ అర్బనైజేషన్ అనేది ఈజీగా ఉంటుంది, ఎక్కువ మంది పిల్లలు ఇది రాయటానికి ప్రయత్నం చేయండి. 30లో ఏ క్వశ్చన్ చూసినట్లయితే ఉపాధిని పెంచడానికి ప్రభుత్వం చేపట్టిన చర్యలు, చేపట్టాల్సిన చర్యలని చూపించమని అడిగారు. అంటే మనం ప్రధానంగా అంటే రాంపూర్ విలేజ్ ఎకానమీలో మనం కొన్ని చూసాము. అందులో ఏంటి అని అంటే అగ్రికల్చర్తో పాటు నాన్ ఫార్మ్ యాక్టివిటీస్ అనేటువంటివి కూడా ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది. అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేటువంటి చదువుకున్న వాళ్ళకి ఇవ్వాలి. అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఇస్తూ ఉంటే బాగుంటుంది. అలాగే చిన్న తరహా పరిశ్రమలకి మరి ఆర్థిక సహాయం అందిస్తూ ఉండాలి. అలాగే లోకల్ హ్యాండిక్రాఫ్ట్స్ ఉన్నట్లయితే దాన్ని
మరి మార్కెటింగ్ చేసుకునేటువంటి అవకాశాలను కూడా మెరుగుపరుస్తూ ఉండాలి. అలాగే బ్యాంకులకి పేదవాళ్ళకి లోన్లు ఇవ్వటానికి వాళ్ళ దగ్గర పూచీకత్తు పెట్టడానికి కొలేటరల్గా ఏమి ఉండదు కాబట్టి అలాంటివి లేకుండా తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. అలాగే MNREGE అలాగే అంటే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేటువంటిది ఎక్కువ రోజులు పని కల్పించినట్లయితే వాళ్ళకి కొంత వెసులుబాటు ఉంటుందన్నమాట. నెక్స్ట్ 30లో ఆప్షన్కి వచ్చేసరికి ప్రాబ్లమ్స్ ఆఫ్ అర్బనైజేషన్ అనేది ఎక్కువ మంది పిల్లలు రాయగలుగుతారు. ఇది తేలిగ్గా ఉంటుంది కాబట్టి ఇలాంటివి రాయటం అనేది ఈజీ అవుతుంది. ఇలాగా ఇందులో ఏంటంటే పట్టణ జనాభా పెరగటం వలన ఏమవుతుంది అంటే ప్రధానంగా వాళ్ళకి నివసించడానికి అనేది ఇళ్ళు కావాల్సి ఉంటుంది. కాబట్టి హౌసింగ్ ప్రాబ్లం ఉంటుంది. హౌసెస్ దొరకనప్పుడు స్లమ్ ఏరియాస్ అనేటువంటి డెవలప్ అవుతూ ఉంటుంది అనమాట. అలాగే వాటికి నీటి సరఫరా చేయటం అనేటువంటిది కూడా చాలా కష్టతరంతో కూడుకొని ఉంటుంది. కాబట్టి ఎండాకాలం వచ్చినట్లయితే నీటి సమస్యలు చాలా తీవ్రమవుతూ ఉంటాయి అన్నమాట. అలాగే జనాభా పెరిగిన కొద్దీ పట్టణ జనాభా పెరిగిన కొద్దీ ఏమవుతుందంటే వాళ్ళ యొక్క వేస్టేజ్ అనేటువంటిది మరి నిర్వహణ అనేటువంటిది చెత్త నిర్వహణ అనేటువంటిది చాలా సమస్యగా మారిపోతుంటుంది. ఎందుకనంటే చెత్త సరిగా నిర్వహించకపోయినట్లయితే ఇప్పుడు సరిగా కరోనా లాంటి వైరస్లు డెవలప్ అవడానికి కానీ ఇతర వైరస్లు అనేటువంటివి కానీ డెవలప్ అవడానికి లేదా ఇతర బ్యాక్టీరియా కానీ ఏదైనా సరే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు అనేకం అనేది ఉత్పన్నం అవుతూ ఉంటాయి అన్నమాట. అలాగే జనాభా పెరిగిన కొద్దీ వాళ్ళు ఉపయోగించేటువంటి వాహనాల సంఖ్య కూడా పెరుగుతూ ఉంటాయి కాబట్టి వాటి ట్రాఫిక్ నియంత్రణ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే వాటి వలన వాయు కాలుష్యం అలాగే ధ్వని కాలుష్యం అనేది బాగా పెరిగిపోతూ ఉంటుంది. ఈ వాయు కాలుష్యం ధ్వని కాలుష్యం వలన అనేక రకాలైన సమస్యలు ఉత్పన్నం అవుతున్నట్టు మనం ఢిల్లీలో చూస్తున్నాం వార్తల్లో. అలాగే మరి ఏంటి అని అంటే స్థానికంగా ఉండేటువంటి క్లైమాటిక్ చేంజెస్ అనేటువంటి వీటి వలన ఏర్పడుతూ ఉంటాయి. మనం ముంబై చూసాం మొన్న వర్షాలు మునిగిపోవడం అనేటువంటిది, చెన్నై నగరం మునిగిపోవడం అనేటువంటిది, అలాగే హైదరాబాద్ గాల్దుమ్ములతో కూడినటువంటి వర్షాలు పడటం అనేటువంటిది, అలాగా లోకలైజ్డ్ క్లైమాటిక్ చేంజ్కి కూడా ఎయిర్ పొల్యూషన్ అనేటువంటి కారణం అవుతూ ఉంటుందన్నమాట. అలాగే అన్ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది జనాభా ఎక్కువగా ఉండటం వల్ల పట్టణాల్లో అది ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగే వీటన్నిటి ప్రభావం అనేటువంటిది ఎన్విరాన్మెంట్ మీద పడి అనేక రకమైనటువంటి సమస్యలకి దారితీయటం జరుగుతుందన్నమాట. ఇక 31లోకి వచ్చినట్లయితే ఏ వచ్చేసి వై ద 20th century కాల్డ్ ద ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఎక్స్ప్లెయిన్ అనేది, అలాగే డిస్క్రైబ్ ద ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ అనేవి 2 ఇచ్చారు. ఇందులో ఫస్ట్ జనరల్ ఎలక్షన్ గురించి రాయటం అనేది కొంచెం ఈజీగా ఉంటుంది. అలాగే ఫస్ట్ క్వశ్చన్ కూడా 13th హిస్టరీలో ఫస్ట్ లెసన్లోదే కాబట్టి అది కూడా ఈజీగానే ఉంటుంది అనమాట. 20th centuryని ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అన్నది ఎవరు? ఎరిక్ హాబ్స్బామ్. ఆయన ఒక చరిత్రకారుడు అనమాట. ఎందుకని అలా అన్నాడు చూసినట్లయితే పొలిటికల్గా చూసినట్లయితేనేమో ఇక్కడ ఫ్యాసిస్ట్ సిద్ధాంతాలు క్వశ్చన్ చేయటాన్ని సహించలేనటువంటి జర్మనీలో హిట్లర్ ప్రభుత్వాలు, అలా ఇటలీలో ముసోలినీ ప్రభుత్వాల మధ్య ప్రజాస్వామిక భావనలు పరిడవిల్లించడం అనేటువంటిది ఈ 20th centuryలోనే జరిగింది. అలాగే లిటరల్లీ చూసినట్లయితే అక్షరాస్యత ఏమో బాగా పెరిగిపోవటం అనేటువంటిది, అలాగే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా బాగా పెరిగిపోవటం అనేది కూడా ఈ కాలంలోనే ఈ 20th centuryలోనే జరిగిందనమాట. అలాగే ఆర్ట్స్ కానీ మూవీస్ కానీ ఈ 20th centuryలోనే చాలా మరి ఉన్నత స్థితికి చేరినాయి అనమాట. అలాగే సైంటిఫిక్ నాలెడ్జ్ చూసినట్లయితే ఆటం బాంబు దగ్గర నుంచి జీవి పుట్టుకకు సంబంధించినటువంటి అనేక రహస్యాలను కూడా ఈ 20th centuryలోనే మరి తెలుసుకోవటం అనేది జరిగింది. అలాగే మరి ప్రపంచ జనాభాలో సగంగా ఉన్నటువంటి మహిళలకి ఓటు హక్కు రావటం కూడా ఈ 20th centuryలోనే జరిగిందనమాట. అలాగే లిటరల్లీ చూసినట్లయితే కనుక వందలాది దేశాలు మరి స్వతంత్రాన్ని పొందటం కూడా ఈ 20th centuryలోనే జరిగింది. అందుకని ఎరిక్ హాబ్స్బామ్ ఈ శతాబ్దాన్ని ద ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్గా పేర్కొనటం జరిగింది. మన దేశంలో ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ ఎలా జరిగినాయి అనేటువంటిది వర్ణించమని చెప్పి ఒక ప్రశ్న ఇచ్చారు. అందులో చూస్తున్నట్లయితే మరి మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత మనకి రాజ్యాంగం ప్రసాదించినటువంటి ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేటువంటి ప్రాణం లాంటివి కాబట్టి ఈ ఎన్నికలు నిర్వహించడం అనేది పెద్ద సవాల్గా మారిపోయింది. దీనికోసం ప్రభుత్వం ఏం చేసింది అంటే ఒక స్వతంత్ర ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేయటం అనేటువంటిది జరిగిందనమాట. అందులోనూ మనకు స్వతంత్రం వచ్చినప్పుడు మనకు ఉన్నటువంటి సామాజిక వ్యవస్థలో ఎన్నికలు నిర్వహించడం అనేది చాలా కష్టసాధ్యంగా ఉంది.
అలాగే మరి మహిళలు చూసినట్లయితే వాళ్ళు ఇంకా డిపెండెన్సీ భర్త కానీ లేదా తండ్రి చెప్పినటువంటి మాటల మీదే ఉండేటువంటి ఈ సమాజంలో స్వతంత్ర ఎన్నికలు నిర్వహించడం అనేటువంటిది పెద్ద సవాల్గా మారింది. అలాగే దీన్ని పూర్తి పర్యవేక్షణ ఎలక్షన్ కమిషన్ దేశం మొత్తం పర్యటించి అనేక చర్యలు చేపట్టి చేయటం అనేది జరిగింది. మెజారిటీ పీపుల్ చదవటం రాయటం రాదు కాబట్టి ఎలా నిర్వహించాలి అనేటువంటిది ఒక పెద్ద సమస్యగా మారింది. దీన్ని అధిగమించడం కోసం ఎన్నికల సంఘం ఏం చేసింది అంటే రోజువారీ ఉపయోగించేటువంటి కొన్ని గుర్తులని ఉపయోగించడం ద్వారా సమస్యకు పరిష్కారం కనుగొనడం జరిగింది. దాన్ని ఎప్పటికీ కూడా మనం గుర్తుల ద్వారా మరి ఎలక్షన్ నిర్వహించుకోవటం అనేది చూస్తూ ఉన్నాం అన్నమాట. ఇంకా 32వ క్వశ్చన్ అనేటువంటిది ఇన్ఫర్మేషన్ స్కిల్స్కి సంబంధించింది ఇస్తున్నారు. ఇవి మార్కులు తెచ్చుకోవడం చాలా సులువు. మరి ఒక గ్రాఫ్ కానీ లేదా ఒక చార్ట్ కానీ లేదా టైం లైన్ చార్ట్ కానీ లేదా పై చార్ట్ కానీ ఏదైనా ఇచ్చేసేసి మరి దాని గురించి వర్ణించమని కానీ లేదా అందులో ఉన్నటువంటి అంశాల మీద ప్రశ్నించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ 32లో చూస్తున్నట్లయితే మనకి ఇక్కడ స్టడీ ద బార్ గ్రాఫ్ గివెన్ బిలో అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అని ఇచ్చారు. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇన్ విచ్ డికేడ్ లోయెస్ట్ అమెండ్మెంట్స్ ఆర్ మేడ్ టు అవర్ కాన్స్టిట్యూషన్. అతి తక్కువ చూడండి ఏ డికేడ్లో ఉన్నాయి 1950, 60లో కేవలం 7 మాత్రమే చేశారు కాబట్టి ఆన్సర్ 1951, 60. అలాగే రెండో క్వశ్చన్ హూ వాజ్ ద అథారిటీ టు అమెండ్ టు అవర్ కాన్స్టిట్యూషన్ అని ఇచ్చారు. పార్లమెంట్ ఈజ్ ద ఆన్సర్. అలాగే థర్డ్ క్వశ్చన్ హౌ మెనీ అమెండ్మెంట్స్ మేడ్ టు అవర్ కాన్స్టిట్యూషన్ ఫ్రమ్ 1951 టు 2013. ఇవి 2013 వరకు అయితే కనుక 99 టైమ్స్ కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయడం జరిగింది. అలాగే ఫోర్త్ క్వశ్చన్ హూ ప్రిపేర్డ్ అవర్ కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ప్రిపేర్డ్ అవర్ కాన్స్టిట్యూషన్. 32లో బి చూసినట్లయితే ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ద గ్రాఫ్ గివెన్ బిలో అని ఇచ్చారు. ఇది సెకండ్ క్వశ్చన్ చూస్తున్నట్లయితే వాట్ డస్ ద గ్రాఫ్ ఎక్స్ప్లెయిన్. ఈ గ్రాఫ్ దేని గురించి తెలియజేస్తుందని ఇచ్చారు. అంటే ఇండియా అండ్ పాకిస్తాన్స్ మిలిటరీ ఎక్స్పెండిచర్స్ ఫ్రమ్ 1988 టు 2011 అనేటువంటిది. అంటే ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాయి. గ్రాఫ్ దేన్ని తెలియజేస్తుంది అనేటువంటిది. అలాగే ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే విచ్ కంట్రీ మేడ్ ద హైయెస్ట్ మిలిటరీ ఎక్స్పెండిచర్ ఇన్ దేర్ జీడిపి. ఏ దేశం చేస్తుంది మన 2 దేశాలతో పోలిస్తే పాకిస్తాన్ అనేది ఎక్కువ ఖర్చు పెడుతుంది. అలాగే థర్డ్ క్వశ్చన్ ఎన్ వాజ్ కార్గిల్ వార్ ఫాట్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. కార్గిల్ వార్ ఎప్పుడు జరిగింది 1999లో జరిగింది. అలాగే మెన్షన్ ఎనీ 2 స్టెప్స్ టు టేక్ టు బిల్డ్ లాస్టింగ్ పీస్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. అంటే రెండింటి మధ్య శాంతి కుదరాలంటే ఏం చేయాలి. ఒకటి బోత్ ద కంట్రీస్ షుడ్ డెవలప్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి. అలాగే బోత్ ద కంట్రీస్ షుడ్ రెస్పెక్ట్ ద బోర్డర్. ఇద్దరి మధ్య సరిహద్దును గౌరవించినట్లయితే అంగీకరించినట్లయితే గొడవ అనేది ఉండదు. 33వ ప్రశ్న మ్యాప్ పాయింటింగ్ సంబంధించింది. ఇందులో ఇండియా మ్యాప్ మరియు వరల్డ్ మ్యాప్ 2 అడుగుతారు. అలాగే ఇండియా మ్యాప్కి వరల్డ్ మ్యాప్ కూడా చాయిస్ కూడా ఉంది. ఈ మ్యాప్ పాయింటింగ్ 8కి 8 మార్కులు తెచ్చుకోవడం చాలా ఈజీ. 4 మ్యాప్స్ అడుగుతారు. ఆ 4ని గుర్తుపెట్టినట్టయితే 4 రోళ్ళు 8 వస్తాయి అన్నమాట. మ్యాప్ పాయింటింగ్ గుర్తించేటప్పుడు చాయిస్తో సహా 8 గుర్తించండి. ఇండియా మ్యాప్లో 8 మరియు వరల్డ్ మ్యాప్లో 8 గుర్తించినట్లయితే ఏ 4 సరైనట్లయితే ఆ 4 రోళ్ళు 8 మార్కులు ఇవ్వబడతాయి అన్నమాట. ఇప్పుడు ఒక్కొక్క ఆప్షన్ ప్రకారము చూసుకుంటూ వెళ్దాం. మొదటిది పంజాబ్ స్టేట్ అడిగారు, చూడండి ఇది పంజాబ్ స్టేట్. రెండోది తిరువనంతపురం అడిగారు, ఇదిగో ఇక్కడ ఉంది తిరువనంతపురం చూడండి. మూడోది సర్కార్ కోస్ట్, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాన్ని సర్కార్ కోస్ట్ అని పిలుస్తారు, ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి. ఇంకా నాలుగోది డార్జిలింగ్ హిల్ స్టేషన్ అడిగారు, ఇది సిక్కింలో ఉంది, ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి. తర్వాత చాయిస్లో మొదటిది నర్మదా రివరు, ఇదిగోండి ఇక్కడ ఉంది నర్మదా రివరు. తర్వాత రెండోది హైయెస్ట్ పీక్ ఇన్ హిమాలయస్ మౌంట్ ఎవరెస్ట్, చూడండి ఇదిగోండి ఈ విధంగా దీన్ని గుర్తుపెట్టాలి. తర్వాతది థార్ డెజర్ట్, చూడండి దీన్ని ఈ విధంగా గుర్తిస్తే బాగుంటుంది. తర్వాత సదర్న్ మోస్ట్ టిప్ ఆఫ్ ఇండియా ఈజ్ ఇంద్రో పాయింట్, ఇది నికోబార్లో చివరిలో ఉంది, ఇదిగోండి ఈ విధంగా గుర్తుపెట్టాలి. 33వ ప్రశ్నలో బి ఆప్షన్ కింద వరల్డ్ మ్యాప్ గుర్తించాల్సినటువంటి అంశాలను ఇచ్చారు. ఇవి డైరెక్ట్గా అడిగేటువంటి కొన్ని ఉంటే, కొన్ని ఇండైరెక్ట్గా అడిగేవి అనేవి ఉంటాయి, వీటి గురించి చూద్దాం. ఫస్ట్ ఆప్షన్లో జర్మనీ, యూఎస్ఏ, ద కంట్రీ రూల్డ్ బై స్టాలిన్, దట్ ఈస్ రష్యా, అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ ద పసిఫిక్ ఓషన్ అడిగారు. చూద్దాం ఇవి ఎక్కడ ఉన్నాయో. చూడండి, జర్మనీ ఐరోపా ఖండంలో
బ్రిటన్ ఐలాండ్స్కి క్రింద, నార్వే స్వీడన్ క్రింద భాగంలో ఉంది. నెక్స్ట్ యుఎస్ఏ, అది అమెరికా, ఇది అందరికీ తెలిసినటువంటిది. ఇది చూడండి ఇక్కడ. తర్వాతది ద కంట్రీ రూల్డ్ బై ద స్టాలిన్, దట్ ఈజ్ రష్యా. చూడండి, రష్యా అనేది ఈ ప్రాంతాలు ఎక్కడ గుర్తుపెట్టినా కూడా రైట్ అవుతుంది. తర్వాత పసిఫిక్ ఓషన్, ఇది చిన్నప్పటి నుంచి గుర్తుపెట్టిందే, ప్రపంచ పటానికి 2 వైపులా ఉంటుంది. తర్వాత ఆప్షన్లు అన్నీ డైరెక్ట్గా ఇచ్చారు. 1 ఇంగ్లాండ్, 2 ఫ్రాన్స్, 3 చైనా, 4 జపాన్. వీటిని కూడా చూద్దాం. నెక్స్ట్ ఇంగ్లాండ్ మరియు ఫ్రాన్స్, ఈ 2 కూడా ఐరోపా కంట్రీలు అవి. ఇవి ఇందాక మనం జర్మనీ పెట్టాం కదా, దాని పక్కనే ఉన్నటువంటి 2 చూడండి. తర్వాత చైనా మరియు జపాన్, ఈ 2 కూడా ఆసియా ఖండంలో పక్క పక్కన ఉన్నటువంటి దేశాలు. వీటిని ఈ విధంగా గుర్తిద్దాం.